హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కేడీజేడీలు ఇద్దరు ఆఫీస్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత కౌశికి దగ్గరికి మామయ్య గారు బెయిల్ ఇప్పిస్తున్నారు కదా, వెళ్దామని వెళ్తారు. ఆ తర్వాత ఇంట్లో నిషి ఇంకా యువరాజ్ మనం ఎన్ని ప్లాన్లు చేసినా వదినని ఏనాడు ఏం చేయలేకపోయాం. ఈరోజు మనం ఏం చేయకున్నా వదిన అరెస్ట్ అయింది యువరాజ్ అని అంటాడు. అప్పుడు యువరాజ్ కూడా మేనేజర్ మర్డర్ కేసులో అక్క ఎలా ఇరుక్కుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. వదిన మర్డర్ చేసినట్టు మనతో పాటు ఆఫీస్ స్టాఫ్ అంతా చూశారు కాబట్టి వదిన ఆ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం యువరాజ్ అని అంటుంది. అప్పుడు యువరాజ్, కానీ నాన్న ఏదోలాగా అక్కకు బెయిల్ వచ్చేలా చేస్తాడు, కోర్టుకు వెళ్ళే ముందుకే ఆఫీస్ స్టాఫ్తో మాట్లాడి సాక్ష్యం చెప్పకుండా చేస్తాడు అని యువరాజ్ అంటాడు. అప్పుడు ఎవరో చెప్పే కన్నా మనమే చెప్తే బాగుంటుంది కదా అని నిషి అంటుంది. అప్పుడు యువరాజ్, మనం ఆ సాక్ష్యం చెప్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అని అంటాడు. అప్పుడు నిషి, ఎవరు ఊరుకోరు, వదిన జైల్లో ఉంటుంది, మామయ్య గారు మన కంట్రోల్లో ఉంటారు అని చెప్తాడు. అప్పుడు యువరాజ్, జగదాత్రి కేదార్ అని అడుగుతాడు. అప్పుడు నిషి, వాళ్ళకే ఇంట్లో స్థానం లేదు, వాళ్ళేం చేస్తారు మనల్ని, ఒకసారి వదిన జైలుకి వెళ్తే ఇక మొత్తం నేను ఆడిస్తాను అని అంటుంది. ఆ తర్వాత వైజయంతి కూడా వస్తుంది. అప్పుడు ఏంటి అత్తయ్య గారు చాలా సంతోషంగా గెంతులు వేస్తారనుకుంటే అలా డల్గా ఉన్నారు అని అంటుంది. నేను కూడా అలాగే ఉందాం అనుకున్నానమ్మి, కానీ మీ మామయ్య గారు ఎలాగైనా చేసి బిడ్డని తీసుకొస్తాడు అని అంటుంది. అప్పుడు నిషి, అది చాలా కష్టం అత్తయ్య గారు, అది చాలా పెద్ద కేసు, వదినకు బెయిల్ రాదు, ఇలాగైతేనే వదిన అరెస్ట్ అయింది అని నిషి అంటుంది. వదిన జైలుకి వెళ్ళగానే ఒక వారం రోజుల తర్వాత బోర్డు మీటింగ్ పెట్టి నేనే డైరెక్టర్ని అవుతాను, ఇక వదిన ఎప్పటికీ మన ఆఫీస్ మెట్లు తొక్కలేదు, ఈ ఇంటి అధికారం మొత్తం మనదే అవుతుంది అని నిషి అంటుంది. ఇంతలో కార్ శబ్దం వస్తుంది. పదండి, మీ మామయ్య గారు వచ్చారు, మనం కూడా మందలిద్దామని అందరూ కిందికి వెళ్తారు. కారులో నుంచి యువరాజ్, కేదార్ ఇంకా సుధాకర్ దిగుతారు. ఆ తర్వాత రామ్మ అని కౌశికిని సుధాకర్ తీసుకొస్తూ ఉంటాడు. అయితే అప్పుడు వదిన అక్కడే ఉంటుంది అనుకున్నాను, కానీ వచ్చేసింది కదా అని అంటుంది నిషి. అప్పుడు వైజయంతి, నేను చెప్పలేనా, ఏదో ఒకటి చేసి తీసుకొస్తాడని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కౌశికిని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆ తర్వాత కాచి, పెదనాన్న అక్క తప్పు చేయలేదని నమ్మి వదిలేశారా పోలీసులు అని అడుగుతుంది. అప్పుడు సుధాకర్, లేదమ్మా, పోలీసులు అలా నమ్మడం లేదు, నేను మినిస్టర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించాను అని అంటాడు. అప్పుడు జగదాత్రి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వదినను బయటకు తీసుకొచ్చాం కదా, ఇప్పుడు నిజంగానే వదిన తప్పు చేసిందని అందరూ అనుకుంటారు కదా మామయ్య గారు అని అంటుంది. అప్పుడు కేదార్, సాక్ష్యాలు కూడా పుట్టిస్తారు అని అంటాడు. ఆ తర్వాత బూచి, అక్క వదిన తప్పే చేయనప్పుడు సాక్ష్యాలు ఎలా ఉంటాయని అంటాడు. అప్పుడు నిషి, ఆ మర్డర్ కేసులో మీకు ఏమన్నా సంబంధం ఉందా అన్నయ్య అని అంటుంది. అప్పుడు కాచి, మా ఆయనకి ఏం సంబంధం ఉంటుంది నిషి, మా ఆయనకు ఆ మేనేజర్కి ఏం సంబంధం అని అంటుంది. అప్పుడు వైజయంతి, కదా అప్పుడు ఏం తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలి అని అంటుంది. యువరాజ్, ఇంతకీ బెయిల్ ఎలా వచ్చింది అక్క ఇంత పెద్ద కేసులో అని అడుగుతాడు. అప్పుడు కౌశికి, కండిషనర్ బెయిల్ వచ్చింది, యువరాజ్ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని అంటాడు. అప్పుడు వైజయంతి, ఎందుకమ్మి, మరి ఇంటికి వచ్చి అక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది. ఆ తర్వాత అప్పుడు యువరాజ్ కూడా, ఉంటే అక్కడ అలవాటు అయిపోతుంది కదా అక్క, మళ్ళీ 2 రోజులు ఇంట్లో ఉంటే అక్కడ ఉండడం కష్టం అని అంటుంది. అప్పుడు నిషి, ఏం పర్వాలేదు యువరాజ్, అలవాటు చేసుకుంటుంది, ఎందుకంటే ఈ కేసు చాలా పెద్దది, వదిన జైలుకు వెళ్తే 14 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వస్తుంది అని నిషి అంటుంది. వదిన జైలుకు వెళ్తే బాబేం కావాలి అని అంటుంది నిషి. అప్పుడు పూచి, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నిషి, నేను ఒకటి చెప్తున్నాను, అక్క ఒకవేళ జైలుకు వెళ్తే పాపని నేను చూసుకుంటాను, కానీ అక్క ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తుంది అని చెప్తుంది. అప్పుడు నిషి, అవునా, నువ్వే పిల్లలు లేని గొడ్రాలు, నువ్వు ఎలా చూసుకుంటావు
అని కాచిని అని అంటుంది. అప్పుడు కాచి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కౌశికి వాళ్ళన్న మాటలు బాధపడి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుధాకర్ కూడా వాళ్ళని తిట్టి వెళ్ళిపోతాడు.